అందరికీ నమస్కారం. మనం ఫైనాన్షియల్ న్యూస్ అనగానే తరచూ వినే రెండు పదాలు సెన్సెక్స్, నిఫ్టీ. వాటి గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి వాటిపై ఒక మంచి క్లారిటీ వస్తుంది. సరే, మరి మొదలు పెడదామా? ఈ హెడ్లైన్స్ మనందరికీ బాగా పరిచయమే కదా. రోజూ టీవీ పెట్టినా, న్యూస్ పేపర్ చూసినా ఇవే కనిపిస్తాయి. కాని చాలామందికి అసలు దీని అర్థమేంటో పూర్తిగా తెలీదు. సో ఈ మాటలు విన్నప్పుడొచ్చే కన్ఫ్యూజన్ని ఈరోజు మనం పూర్తిగా దూరం చేసేద్దాం. అవును, ఇదే అస్సలు పాయింట్. అసలు ఏంటి సెన్సెక్స్, నిఫ్టీ, అవి ఎందుకంత ఇంపార్టెంట్? ఈ విశ్లేషణ చివరికల్లా ఈ ప్రశ్నకు చాలా క్లియర్గా సమాధానం దొరుకుతుంది. సెన్సెక్స్, నిఫ్టీ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ మార్కెట్ ఇండెక్స్ అనే ఒక బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇది సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ని కొల్చే ఒక టూల్ లాంటిదన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకు జ్వరం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి థెర్మోమీటర్ ఎలా యూజ్ అవుతుందో, అచ్చం అలాగే స్టాక్ మార్కెట్ మొత్తం హెల్త్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మార్కెట్ స్ట్రాంగ్గా ఉందా లేక వీక్గా ఉందా అని ఇది మనకొక ఐడియా ఇస్తుంది. సరే, ఇప్పుడు మనం మన మెయిన్ ప్లేయర్స్లో మొదటి దాని గురించి మాట్లాడుకుందాం. అదే సెన్సెక్స్. ఇది మన ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్లలో ఒకటి. సెన్సెక్స్ దాని ఫుల్ ఫామ్ సెన్సిటివ్ ఇండెక్స్ అన్నమాట. ఇది 1986లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే BSE స్టార్ట్ చేసింది. ఇందులో మన ఇండియాలోని డిఫరెంట్ సెక్టార్స్కి చెందిన అతిపెద్ద, ఇంకా ఆర్థికంగా చాలా బలమైన 30 కంపెనీలుంటాయి. ఈ 30 కంపెనీల షేర్ల ధరలు ఎలా కదులుతున్నాయో దానిబట్టే సెన్సెక్స్ వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రెండో కీలకమైన ఇండెక్స్ అంటే నిఫ్టీ గురించి తెలుసుకుందాం. సెన్సెక్స్ లాగే ఇది కూడా మార్కెట్ని చూపించే మరో ముఖ్యమైన సూచిక. నిఫ్టీ అంటే నేషనల్ 50. ఆ పేర్లోని ఉంది కదా. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే NSEలో ఉన్న 50 పెద్ద కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది 1996లో స్టార్ట్ అయ్యింది. సెన్సెక్స్లో 30 కంపెనీలుంటే ఇందులో 50 ఉన్నాయి. సో ఎక్కువ కంపెనీలను కవర్ చేయడం వల్ల ఇది మార్కెట్ యొక్క కొంచెం బ్రాడ్ పిక్చర్ని మనకు అందిస్తుంది. సరే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యున్న తేడాలేంటో క్లియర్గా చూద్దాం. ఇలా పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తే మనకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూస్తే తేడాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, సెన్సెక్స్ ఏమో BSEకి సంబంధించింది, నిఫ్టీ ఏమో NSEకి. ఇక కంపెనీల విషయానికొస్తే సెన్సెక్స్లో 30 ఉంటే నిఫ్టీలో 50 ఉన్నాయి. సెన్సెక్స్ 1986లో వచ్చింది, ఇది కొంచెం పాతది. నిఫ్టీ ఏమో 10 ఏళ్ల తర్వాత 1996లో వచ్చింది. అందుకే ఎక్కువ కంపెనీలుండటం వల్ల నిఫ్టీ కవరేజ్ కొంచెం విస్తృతంగా ఉంటుంది. ఓకే, ఈ సూచికలు ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటి అని చూశాం. కానీ అసలు విషయమేంటంటే ఇవి పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి, ఆ కదలికల వెనుక ఉన్న అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. మనం రోజూ న్యూస్లో వింటూ ఉంటాం కదా, మార్కెట్ పచ్చగా ఉంది, సెన్సెక్స్ పైకి దూసుకెళ్ళింది అని. మరి అలా పెరిగితే దాని మీనింగ్ ఏంటి? ఒక ఇండెక్స్ పెరుగుతోంది అంటే సింపుల్గా చెప్పాలంటే అందులో ఉన్న మోటా కంపెనీలు చాలా వరకు మంచి లాభాల్లో నడుస్తున్నాయన్నమాట. ఇన్వెస్టర్లకు మార్కెట్ మీద మంచి నమ్మకముందని, ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తోందని దానర్థం. సరే, మరి దీనికి రివర్స్లో జరిగితే, అంటే సెన్సెక్స్ గానీ నిఫ్టీ గానీ పడిపోతే అప్పుడు దాని అర్థమేంటి? ఇండెక్స్ పడిపోటానికి చాలా కారణాలుండొచ్చు. మార్కెట్లో ఏదో భయం, లేదంటే ఒక అనిశ్చితి, లేదా ఇన్వెస్టర్లు వాళ్ల లాభాలు తీసుకుని స్టాక్స్ అమ్మేస్తుండొచ్చు. దాన్నే మనం ప్రాఫిట్ బుకింగ్ అంటాం. ఇలా ఏదైనా నెగటివ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ కిందకి పడిపోతుంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ రోజూ పైకి కిందకి వెళ్లటమనేది చాలా కామన్. దాన్ని చూసి కంగారుపడక్కర్లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్లు ఎప్పుడూ షార్ట్ టర్మ్ కదలికల కన్నా లాంగ్ టర్మ్లో మార్కెట్ ఎటు వెళ్తోంది అన్నదే ఎక్కువగా చూస్తారు. ఇప్పుడొక చాలా ముఖ్యమైన విషయం, స్పెషల్గా కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు చేసే ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్ పెరిగింది కదా అని మన దగ్గరున్న అన్ని స్టాక్స్ పెరిగిపోతాయని అస్సలనుకోవద్దు. అది చాలా పెద్ద తప్పు. సెన్సెక్స్ 1000 పాయింట్లు పెరగచ్చు, కానీ మనం కొన్న స్టాక్ పడిపోవచ్చు. ఇండెక్స్ వేరు, మన దగ్గరున్న స్టాక్ వేరు.
ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇండెక్స్ అనేది మార్కెట్ మూడ్ ఎలా ఉందో చెప్పే ఒక ఇండికేటర్ అంతే. మన ఎకానమీకి ఒక అద్దం లాంటిది. అంతేగాని మన స్టాక్ పెర్ఫార్మెన్స్కి అదేమీ గ్యారంటీ కాదు. ప్రతి స్టాక్ దాని సొంత కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి, దాని న్యూస్ బట్టి కదులుతుంది. సో ఫైనల్గా మొత్తం మీద మనం తెలుసుకున్నదేంటంటే, సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సెన్సెక్స్, నిఫ్టీ అనేవి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూడ్ని చెప్పే 2 మీటర్లు లాంటివి అన్నమాట. మార్కెట్ ఎలా ఫీల్ అవుతోందో అవి మనకు చూపిస్తాయి. సరే, ఇప్పుడు సెన్సెక్స్ నిఫ్టీ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. కానీ మనం మార్కెట్లో ఇంకొన్ని పదాలు కూడా వింటూ ఉంటాం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. అసలు వాటి కదేంటి? వాటి మధ్య తేడా ఏంటి? ఆ విషయం మన నెక్స్ట్ విశ్లేషణలో డీటెయిల్డ్గా చూద్దాం.